జనసేన ఎమ్మెల్యే కేసులో అసలు పాయింట్ అల్లా ఒకటే. తను అమ్మాయితో లైంగికంగా అయితే కలిశాడు. ఇతను పెళ్లి కాలేదు. అమ్మాయికి పెళ్ళై విడాకులు తీసుకున్న అమ్మాయి. వీడియోలు తీయడం బ్లాక్‌మెయిల్ అయితే, ఇతను చేయడం అనైతికం. అమ్మాయి మీద అతను కేసు పెట్టింది నమోదు చేసినప్పుడు ఇతని మీద కేసు పెట్టి ఉండాల్సింది. ఇప్పుడు పెట్టారు. ఎప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించాడు. అది ఈ అమ్మాయి అక్కడికెళ్ళి కంప్లెయింట్ చేసింది. అత్యాచారం చేసి ఆ పైన ప్రలోభపెట్టి 5 సార్లు అబార్షన్ చేయించాడన్నది. అది తప్పు. అమ్మాయే బ్లాక్‌మెయిలర్. వైసీపీ నడిపిస్తోంది. వైసీపీ అమ్మాయిని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి, ఎమ్మెల్యేకి వ్యక్తిగత సంబంధాలు కలిపి, ఆ పైన చేయడానికి అతనేమన్నా అంత పుడింగా? ఏ పార్టీ అధ్యక్షుడి మీదనో అట్టా చేశారంటే, కుట్ర అంటే ఒక అర్థం ఉంటది. ఇంకొకటి, ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అతను. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఆ అతిశయం ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఎమ్మెల్యేగా వాస్తవంగా అతన్ని చూసి కాదు ఆడపిల్లలు అతన్ని అభిమానిస్తోంది. పవన్ కళ్యాణ్ తరపున, జనసేన తరపున ఎన్నికైనాడు యంగ్స్టర్ అన్నటువంటి. అప్పుడు సోదరీ భావం ఉండాలి. ఎంత అందమైన ఆడపిల్ల వచ్చినా నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒకళ్ళని ఆడపిల్లని ఎంపిక చేసుకో. మిగతా వాళ్ళ పట్ల సోదర భావం ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఆచరిస్తాడు. సనాతన ధర్మంలో ఉన్న పాయింట్, ప్రతి ఒక్కళ్ళని కూడా సోదరి సమానంగా చూడటం. పెద్దవాళ్ళని తల్లిలాగా, చిన్నవాళ్ళని సోదరిలాగా చూడటం. అక్క వయసు ఉంటే అక్క, చెల్లి వయసు ఉంటే చెల్లి. పెళ్లికి సంబంధించినటువంటిది ఫిక్స్ చేసుకోవడంలో తప్పే లేదు. అలాంటి సందర్భంలో అతను ఆ దారి తప్పాడు. అతని మీద చర్య విషయం ఆలోచించకపోతే, లేదు జనమంతా కూడా అమ్మాయే బ్లాక్‌మెయిల్ చేస్తుందని భావిస్తారనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.